నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. పట్టణ 40వ వార్డులో ఎమ్మెల్యే అనాబత్రి శివకుమార్ గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమాన్ని నిర్వహించారు. వార్డులోని ఇంటింటికి తిరుగుతూ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమాన్ని ప్రజలకు వివరిస్తూ వారి సమస్యలను ఆయన అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 40వ వార్డులో ఇప్పటివరకు 17.16 కోట్ల సంక్షేమాన్ని అందించినట్లు వెల్లడించారు. 40వ వార్డులో నిరుపేదలు ఎక్కువగా నివసిస్తుంటారని, అదేవిధంగా ఈ వార్డులో రోడ్లు ఎక్కువగా ఉంటాయని వాటిని ఆధునీకరించేందుకు చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమం ద్వారా ప్రజల నుండి వచ్చిన సమస్యలను సత్వరమే పరిష్కరిస్తామని ఎమ్మెల్యే అనాబత్రి శివకుమార్ వెల్లడించారు. రానున్న రోజుల్లో సంక్షేమ పథకాలు ఇదే విధంగా కొనసాగాలంటే వచ్చే ఎన్నికల్లో వైసీపీని గెలిపించాలని ఆయన కోరారు. కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ ప్రాంతంలో ఉన్న అంటే 40వ వార్డు, 39, 1, 2 ఈ వార్డులన్నీ ఈ ప్రాంతంలో సంక్షేమాన్ని ప్లస్ ఈ ప్రాంతంలో ఉన్న ప్రజల అవసరాలని తీర్చాలన్న దీంతోనే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ద్వారా కల్పిస్తున్న సంక్షేమం వార్డులో అర్హత ఉన్న ప్రతి ఇంటికి ఇచ్చారు. ఎక్కడైనా కానీ ఏదైనా ఒకటి అలా ఉన్నా అది ఈరోజు గడప గడపకి మన ప్రభుత్వంలో స్వయంగా శాసనసభ్యుడు తిరగటం, అంటే శాసనసభ్యుడు తిరుగుతున్నాడంటే అధికార యంత్రాంగం మొత్తం నాతో పాటు ఉండటం వలన వాళ్ళు చెప్పిన సమస్యని అక్కడే రాపిచ్చి దాన్ని సాధ్యమైనంత వరకు, ఉదాహరణకి హౌస్ సంబంధించి ఎవరికైనా కానీ రాలేదు అని అంటే వాళ్ళ కనుక ఎలిజిబుల్ ఉంటే దాన్ని రాపిచ్చి సెకండ్ ఫేజ్ ఇస్తాం. అలాగే ఫంక్షన్, ఎందుకంటే ఇప్పుడు ఉదాహరణకి ఈ వార్డునే తీసుకుందాం. ఈ 40వ వార్డు, ఈ వార్డులో 409 కుటుంబాలకి 1వ తారీఖు ఫంక్షన్ ఇస్తాం. ఈ వార్డులో సుమారు 409 కుటుంబాలు. అట్లాగే అమ్మఒడి, సుమారు అమ్మఒడి దగ్గర 381 కుటుంబాలకి అమ్మఒడి ఇస్తామంటాం. అలాగే 651 కుటుంబాల్లో సంఘాలకి, అక్కా చెల్లెళ్ళకి ఆసరా ఇచ్చాం. ఒక్క అమ్మఒడికే ఈ వార్డులో 1,14,00,000 ఒక్క అమ్మఒడికే ఈ వార్డులో ఉన్న అక్కా చెల్లి అకౌంట్లో వేసాం. అలాగే డ్వాక్రా గ్రూపుల కింద ఇప్పటికి 97,37,645 రూపాయలు వేసాం ఈ వార్డులో. అలాగే ఫంక్షన్కి వచ్చేవరికి ఇప్పటికి 409 మందికి 2,79,41,769 రూపాయలని పెన్షన్ ద్వారా వేసాం. అంటే ఇదంతా ప్రజలు కూడా ఈరోజు నేను అమ్మాయి అందరం తిరుగుతున్నప్పుడు ఏం చెబుతున్నారు, మన ప్రభుత్వం వచ్చినాక సంక్షేమం బాగుంది, ప్రతి ఇంట్లో పేదవాడు ఎంతో కొంత వాళ్ళ అవసరాలు తీరుతూ ఉంది. ఇక ఈ వార్డుకు సంబంధించి మౌలిక సదుపాయాలు కలుగజేసే దాంట్లో మాత్రం ప్రజలు, ఎందుకంటే ప్రధానంగా ఈ బాగా ఇరుకు సందులు, ఈ ఇరుకు సందుల మూలాన ఎక్కువగా పేదరికంలో ఉండేవాళ్ళు నివసించటం వలన వీటిని డెఫినెట్గా బాగా ఆధునీకరించాల్సిన బాధ్యత ఉందని మేము భావించాం. దానికి తగ్గట్టే రాబోయే రోజుల్లో దీన్ని ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేయాలి. మరి ఈ 40వ వార్డులో 17,16,14,535 రూపాయలు మరి మన జనగణన ప్రవేశపెట్టిన పథకాల ద్వారా ప్రతి ఒక్కరికి, లబ్ధిదారులందరికీ వారి వారి అకౌంట్లో పడుతున్నాయి. అంతేకాదు మా వార్డులో ఇప్పుడు ఇది 3వ రోజు తిరుగుతున్నాము. ఈ వార్డులో ముఖ్యమైన సమస్య ఏంటంటే శానిటేషన్ సమస్య ఎక్కువగా ఉంది. మరి డ్రైన్లు కానీ మరి రోడ్లు కానీ ఎక్కువ ప్రజలు అడుగుతున్నారు. మరి ఈ డ్రైన్లు సిబ్బంది తక్కువగా ఉండటం వల్ల మరి శానిటేషన్ ప్రాబ్లం అనేది మాకు ఎక్కువగా ఉంది ఈ వార్డులో. మరి మన ఎమ్మెల్యే గారు, చైర్మన్ గారు,
మరి ఈ యొక్క సమస్యను గుర్తించి మరి శానిటేషన్ వాళ్ళని మాకు ఇంప్రూవ్మెంట్ చేస్తే బాగుంటుంది. వాటిలో కూడా ఎలాంటి పట్టణ చెంచుపేటలోని ఇండోర్ స్టేడియం నందు క్రీడాకారులకు వాటర్ బాటిల్స్ దాతల సహకారంతో అందజేశారు. పట్టణ మల్లెపాడుకు చెందిన రాజ్ కుమార్ ఆర్థిక సహకారంతో స్టేడియంలోని క్రీడాకారులకు వాటర్ బాటిల్స్ ను అందజేశారు. కార్యక్రమంలో సునీల్, కోచ్ నాగరాజు మరియు క్రీడాకారులు పాల్గొన్నారు. ప్రతి నెల మోటివేషన్ కోసం మరి మన సునీల్ అన్న ఆధ్వర్యంలో ఎవరో ఒకరిని డాక్టర్ లేదంటే ఎవరన్నా మంచి వ్యక్తిని పిల్లల్ని మోటివేట్ చేయడం కోసం ఇన్వైట్ చేయడం జరుగుతుంది. అలాగే ఈరోజు రాజ్ కుమార్ బ్రదర్ని స్టేడియంకి ఇన్వైట్ చేసి పిల్లలకి మోటివేషన్ కోసం మరి సార్ కూడా సీనియర్ క్రికెట్ ప్లేయర్, స్పోర్ట్స్ గురించి కూడా ఎంతో అవగాహన ఉంది. వారిని కూడా ఈ స్టేడియంకి పిలవటం మరి మన అకాడమీ ప్లేయర్స్కి వాళ్ళకి కొన్ని సూచనలు ఇవ్వటం జరిగింది. మరి దానితో పాటు ప్లేయర్స్ అందరికి కూడా మరి వాటర్ అనేది మనం ఏర్పాటు చేస్తాం, కానీ వాళ్ళు ఇక్కడ క్యారింగ్ చేసుకుని ఒక స్పోర్ట్స్ పర్సన్గా మన సునీల్ అన్న ఆలోచించి వాళ్ళందరూ కూడా గ్రౌండ్లో కూడా వాటర్ బాటిల్ ప్రతి ప్లేయర్కి ఉండాలి అనే ఆయన ఆలోచనతో వాటర్ బాటిల్స్ ఏర్పాటు చేసి ఈరోజు మన క్రీడాకారులందరికీ కూడా ఇవ్వడం జరిగింది. థ్యాంక్ యూ. ఆటోలలో పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించరాదని రవాణా శాఖ అధికారి రాఘవరావు తెలిపారు. ఆటోలలో పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కిస్తున్నారని, ముఖ్యంగా డ్రైవర్ సీటు పక్కన ఆటో వెనుక డోర్ తెరిచి ప్రయాణికులను ఎక్కిస్తున్నారని, అది చట్టవిరుద్ధమని, అటువంటివి తమ దృష్టికి వస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. అదేవిధంగా పర్మిట్ లేకుండా ఆటోలను నడుపుతున్నారని, అటువంటి వారికి 10,000 రూపాయలు జరిమానాను విధించడం జరుగుతుందని రాఘవరావు తెలిపారు. ఆటో డ్రైవర్స్కి, ఓనర్స్కి విజ్ఞప్తి చేసేది ఏంటంటే, కొన్ని వెహికల్స్ పర్మిట్ లేకుండా తిరుగుతూ ఉన్నాయి. అంటే సెకండ్ హ్యాండ్ కొనుక్కుంటారు, పర్మిట్ తీసుకోవట్లేదు. పర్మిట్ తీసుకోకపోతే పర్మిట్ వితౌట్ పర్మిట్ కనుక వెహికల్ ఆపరేట్ చేస్తే నో పర్మిట్ కింద 10,000 రూపాయలు ఫైన్ ఉంది. కాబట్టి ఆ 10,000 ఫైన్ విధించడం జరుగుతుంది. అలాగే ఈ చాలా ఆటోలు బ్యాక్ డోర్ ఓపెన్ చేస్తున్నారు. బ్యాక్ డోర్ ఓపెన్ చేసి జనాన్ని కూర్చోబెడుతున్నారు, డ్రైవర్ పక్కన కూడా కూర్చోబెడుతున్నారు. బ్యాక్ డోర్ అసలు ఓపెన్ చేయకూడదు. బ్యాక్ డోర్లో ఎవరిని కూడా మనుషులు ప్యాసింజర్స్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో బ్యాక్ డోర్ తీసి ఆటో వాళ్ళు ఎక్కించకూడదు. ఎక్కిస్తే కేసులు నమోదు చేయడం జరుగుతుంది. మా దగ్గర ఫిట్నెస్కి వచ్చినప్పుడు విధిగా అన్నిటినీ వెల్డింగ్ చేయడం జరుగుతుంది. తర్వాత వెల్డింగ్ తీసేసి వెనక్కి ఎక్కించుకుంటున్నారు. కాబట్టి వాళ్ళ మీద మాకు పట్టుబడితే ఎన్ఫోర్స్మెంట్లో కంపల్సరీ వాళ్ళ మీద కేసు నమోదు చేయడం జరుగుతుంది. బ్యాక్ డోర్ అసలు తీయొద్దు, తీసి అసలు ప్యాసింజర్ని అలౌ చేయకూడదు. ఇలా చేసిన వేళ మాకు కనుక ఎన్ఫోర్స్మెంట్లో మాకు ఇట్లా బ్యాక్ డోర్ ఓపెన్ చేసి దొరికితే మనం ఫైన్ విధించడం జరుగుతుంది. అవసరమైతే కోర్టుకు పెట్టడం జరుగుతుంది. నెక్స్ట్ ప్రాసిక్యూషన్. డిమాండ్ల పరిష్కారం కోరుతూ అంగన్వాడీ టీచర్స్ మరియు హెల్పర్స్ చేపట్టిన నిరవధిక సమ్మె 2వ రోజుకు చేరింది. 2వ రోజు దీక్షలను సిఐటియు ప్రధాన కార్యదర్శి వై నేతాజీ సందర్శించి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం మొండి వైఖరితో ఉన్నదని, ప్రజాస్వామ్య పద్ధతులలో యూనియన్ నాయకులను చర్చలకు పిలిచి సమ్మెను విరమింప చేయడానికి ప్రయత్నాలు చేయకపోగా సమ్మెలో ఉన్నవారిని తొలగిస్తామని బెదిరించడం సరైన విధానం కాదన్నారు. సమస్యలను పరిష్కరించిన ఎడల రాష్ట్రంలోని అన్ని ప్రజా సంఘాలను, రాజకీయ పార్టీలను కలుపుకొని సమ్మెను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ప్రభుత్వానికి సిఐటియు తరఫున ఒక హెచ్చరిక చేస్తూ ఉన్నాం. పోరాడేటువంటి వాళ్ళని ఉద్యోగాల్లోంచి తీసేయటం అని చెప్పేసి అనేటువంటిది అసాధ్యమైనటువంటి అంశం. చట్టరీత్యా కూడా అది చెల్లుబాటు అయ్యేటువంటిది కాదు. సమ్మె చేయటం అనేటువంటిది రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కు. దానికి అనుగుణంగానే తగినంత ముందుగా సమ్మె నోటీస్ ఇచ్చి మరీ సమ్మె చేయటం అనేటువంటి జరిగింది. అట్లాగే ఉద్యోగుల మీద అణిచివేత చర్యలకు పాల్పడినటువంటి ఏ ప్రభుత్వాలు కూడా ఆ తర్వాత జరిగినటువంటి ఎన్నికల్లో తిరిగి ఎన్నికైనటువంటి సంఘటనలు మన ముందు లేవు. గతంలో చంద్రబాబు నాయుడు ఆ రకమైనటువంటి పద్ధతుల్లోనే అణిచివేతలు పూనుకున్నాడు ఉద్యోగుల మీద, అంగన్వాడీల మీద. అప్పట్లో
ఆ తర్వాత జరిగిన 2004లో జరిగినటువంటి ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు ఓడిపోయాడు. అట్లాగే గతంలో జయలలిత ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సందర్భంలో కూడా ఉద్యోగుల పట్ల కర్కశంగా వ్యవహరించి సమ్మె చేస్తున్నటువంటి వాళ్ళందరినీ తొలగించింది. తర్వాత ఎన్నికల్లో ఓడిపోయింది. గత ఎన్నికల్లో తెలంగాణ ఎన్నికల్లో మనం చూసాం, ఉద్యోగులు సమ్మె పోరాటాల పట్ల తీవ్రమైనటువంటి అణిచివేతకు పాల్పడటమే కాకుండా ఉద్యోగుల్ని అవహేళన చేసినటువంటి ముఖ్యమంత్రి వాళ్ళ అత్యంత ఘోరంగా ఓడిపోయి ఇవాళ మంచాన పడి ఉన్నాడు. ప్రభుత్వం వీళ్ళని డిమాండ్స్ని సానుకూలంగా వాళ్ళతో చర్చించి పరిష్కారం చేయకపోతే, జీతాలు పెంపుదల చేయకపోతే కనుక ఈ సమ్మె ఎన్ని ఆటంకాలను ఎదుర్కొ. ఈ కార్యక్రమంలో యూనియన్ గౌరవ అధ్యక్షులు షేక్ హుస్సేన్ వలీ, యూనియన్ అధ్యక్షురాలు అనురాధ, ప్రధాన కార్యదర్శి ఏవిఎన్ కుమారి, ఎలిజబెత్ రాణి, రమాదేవి, పావని, అంజనీ కుమారి, పుష్పలత, నాగరాజు కుమారి తదితరులు పాల్గొన్నారు. మరి మన ప్రభుత్వం, మన గౌరవనీయులైన జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేస్తున్నప్పుడు మా అందరికీ అడగకుండానే నా అక్క చెల్లెళ్ళందరికీ కూడా నేను తెలంగాణ కంటే మీకు వేతనం ఎక్కువ ఇస్తాను అని అన్నారు. ఆ మాట నిలబెట్టుకోలేదు. మరి సెంట్రల్ గవర్నమెంట్ మాకు ఇచ్చిన గ్రాడ్యుయేట్ ఇవ్వమంటే ఆ విషయం ఇవ్వటం లేదు. మరి మినీ సెంటర్లు మెయిన్ సెంటర్లు చేయమని అడుగుతూ ఉన్నాము. మేము కనీస కోరికలే కోరుతూ ఉన్నాము. మితిమించిన కోరికలు ఏమి కోరట్లేదు. మరి కనీస వేతనం 26,000 ఇవ్వమని అడుగుతూ ఉన్నాము. ఇకపోతే మరి లబ్ధిదారులకి సరైన ఫుడ్, మంచి ఫుడ్ ఇవ్వమని అంటున్నాము. అందులో నాణ్యమైన ఫుడ్ అది కూడా లేదు. ఇప్పటికి మరి ఇన్నిసార్లు అంతకుముందు 36 గంటలు సమ్మె చేసినప్పుడు కూడా ఇవే మద్దతు పెట్టింది మేము. అప్పుడు ఎటువంటి స్పందన లేదు మాకు. ఒక 60-70 మంది బెనిఫిషియర్స్, 100 మంది బెనిఫిషియర్స్ ఉండ అంగన్వాడీ సెంటర్లు ఉన్నాయి. గర్భవతులు, బాలింతలు, వాళ్ళ ఎత్తులు, వాళ్ళ బరువులు, వాళ్ళ HB% ఇవన్నీ మేము క్యాలిక్యులేట్ చేసుకుంటూ నెల నెల గ్రోత్ మానిటరింగ్ చేసుకుంటూ వైఎస్ఆర్ యాప్లో చేయాలి. వాళ్ళని ఫేస్ తంబని మళ్ళీ వైఎస్ఆర్ మన రాష్ట్ర ప్రభుత్వమే ప్రతి గర్భిణీ బాలింతని నమోదు చేసుకున్న తర్వాత నెలలో 2 సార్లు వాళ్ళకి ఫేస్ తంబు తీయాలి. వాళ్ళు గ్రామంలోనే ఒక నెలలో ఏదైనా హెల్త్ చెకప్కి వెళ్ళొచ్చు, లేకపోతే నిద్ర అనే దానితో కూడా వాళ్ళు వేరే ఊర్లకు వెళ్ళాల్సి వచ్చినప్పుడు మేము దానికోసం చాలా సఫర్ అవుతున్నాం. ఎందుకంటే మేము వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళని, ఇప్పుడు బెడ్ రెస్ట్ ఉంటారు, వాళ్ళ ఇంటికి వెళ్ళి మేము వాళ్ళని ఫేస్ యాప్ తీయాలి. అనేక కారణాలు చెప్తారు. ఇవన్నీ సఫర్ అవుతూ మళ్ళీ సెంట్రల్ గవర్నమెంట్ ఇదే స్కీమ్ని అవలంబిస్తే మేము ఎన్ని యాప్ల్లోనైనా మా కార్యక్రమాలు, మా దినచర్యలు. ప్రభుత్వ ఉద్యోగులు, అధికారుల్ని బదిలీ చేసినట్టు జగన్ తన పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రుల్ని ట్రాన్స్ఫర్ చేస్తున్నారని మాజీ మంత్రి, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు నక్కా ఆనంద్ బాబు తెలిపారు. ఒక చోట పనికిరాని వారిని మరొక చోటకి పంపుతుంటే ప్రజలేమో ఎవరైనా ఒకటే కదా అంటున్నారని, తన పార్టీ ఎమ్మెల్యేలతో పాటు తనపై కూడా ప్రజల్లో అదే దురభిప్రాయం ఉందనే వాస్తవాన్ని జగన్ గ్రహించాలని నక్కా ఆనంద్ బాబు సూచించారు. ఈరోజు వైఎస్ఆర్సీపీ సీట్లు ఉద్యోగస్తులు ట్రాన్స్ఫర్ చేసినట్టు ట్రాన్స్ఫర్ చేసే పనిలో ఉన్నారు. ఒక తాడ పనికిరాని ఇంకో తాడ పంపుతా ఉన్నారు.
ఇవాళ ముందు మీ పరిస్థితి ఎట్లుందంటే ఒక్కొక్కడు కింద స్థాయిలో ఉన్న నాయకుడు విచ్చలవిడిగా వీళ్ళు దోపిడీ చేసేశారు. నువ్వేమో తిరిగి మా మీద పెడతా ఉన్నావు. మాకేం ఏడుపు లేదు. ఒక రాజకీయ పార్టీగా మేము ఒక విమర్శ చేసాం, సద్విమర్శ. ఈ విధంగా మారుతా ఉన్నారు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు చెప్తా ఉన్నాం మేము. అంతేగా నువ్వు ఎటు మార్చుకుంటే, నియోజకవర్గాలు మార్చుకుంటే, లేకపోతే వాళ్ళకి సీట్లు తీసేస్తే మాకు వచ్చే నష్టం లేదు. నువ్వు ఏ సీట్లు నియోజకవర్గాలు మార్చినా ప్రజాగ్రహం నుంచి తప్పించుకునే పరిస్థితులు లేవు. అది గుర్తుపెట్టుకోండి. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసి అడ్డగోలు రాజకీయాలు ఈ రాష్ట్రంలో చేస్తా నాశనం చేసేశారు. ఇవాళ ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో ఇవాళ నీ సీట్లు మార్పిడి అటు ఇటు ఇటు అటు చేసుకుంటా ఉన్నావు. నువ్వేం చేసుకుంటే మాకెందుకు? చేసుకో, నీ ఇష్టం వచ్చినప్పుడు చేసుకో. నీకంటే ఎక్కువ బీసీలకి మొట్టమొదటగా గుర్తింపు గౌరవాన్ని ఇచ్చినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. తెలుగుదేశం పార్టీ అంటే బలహీన వర్గాల పార్టీ. ఇవాళ నీకు అసలు ఇక్కడ ప్రజలకు రక్షణ లేదు, ప్రజలకు విశ్వాసం లేదు. ప్రజాభిప్రాయం పూర్తిగా వ్యతిరేకంగా ఉంది. నిన్ను భరించే పరిస్థితిలో ఈ రాష్ట్రం లేదు, ఈ రాష్ట్ర ప్రజలు లేరు, సిద్ధంగా లేరు. నాశనం అయిపోయింది రాష్ట్రం. 20 సంవత్సరాలు వెనక్కి పోయింది. ఇవాళ సింగిల్ డిజిట్ కూడా వచ్చే పరిస్థితి లేదు. ఇవాళ ఏ సర్వే చెప్పినా ఏ చెబుతున్నారు, ఇవన్నీ నీకు తెలుసు. అటువంటి పరిస్థితుల్లో నువ్వు మొత్తం కూడా ఏదో మసిపూసి మారేడుకాయ చేయడానికి అటు ఇటు ఇటు అటు షఫలింగ్ చేసి ఏదో షో చేస్తూ ఉన్నావు. దీంతో ఇవన్నీ కూడా నువ్వు ఎన్ని చేసినా కూడా ప్రజలు మీ పార్టీకి ఓట్లు వేయడానికి సిద్ధంగా లేరు. వైనాట్ 175 కాదు, నీకు 0 రాబోతా ఉంది. పులివెందులో కూడా నువ్వు ఓడిపోతావు. ట్రాన్స్ఫర్లు వీళ్ళని చేయటం కాదు, నువ్వు కూడా ట్రాన్స్ఫర్ అక్కడ. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.